ఇది వ్రేలాడే స్తంభం. ఇది తోర్సప్ప. పూర్వం ఇటుపక్క బట్ట వేసి లాగితే ఇటుపక్క వచ్చేసేది. 1902 బ్రిటిష్ పరిపాలనలో హ్యామిల్టన్ అనే ఆయన వచ్చేసి ఈ దేవస్థానం మొత్తం చూశారు. ఈ స్తంభం దగ్గరకు వచ్చేటప్పటికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, ఇంత దేవస్థానం మొత్తం రాతితోనే కట్టారు, ఇంత బరువైన స్తంభాన్ని, 1 టన్ను పైగా బరువు ఉండవచ్చు, ఈ స్తంభాన్ని ఎలా వ్రేలాడదీశారు? స్తంభం ఒకటే కాదు, రాయి, దానిపైన ఇంకొక డూమ్ ఉంది, ఆ పైన 2 బీమ్స్ ఉన్నాయి, వీటి మధ్యలో ఎలా వ్రేలాడదీశారు, ఆ టెక్నిక్ ఏంటి అని తెలుసుకోవడానికి 2 గుణపాలు తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాన్ని కాస్త ఇలా ముందరికి జరిపారు. జరిపినప్పుడు ఏమైంది, ఈ స్తంభం కాస్త ఒరిగింది, అంటే కాస్త బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఈ ఈశాన్య మూలలో కొద్దిగా ఒక పిన్ డ్రాప్ అంటాం కదా, అంతగా తగిలిందనమాట. ఇంత మాత్రానికే అక్కడ డూమ్ తిరిగి టచ్